ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనవరి 25వ తేదీన ఆదివారం రోజున రథసప్తమి వస్తుంది. ఈ రథసప్తమి అంటే సూర్యగ్రహణంతో సమానమైన రోజనమాట. కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ ఒక్క ఆకు కడితే చాలండి, ఒక్క గంటలో అపార ధనయోగం కలుగుతుంది. మీరు వద్దన్నా కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అలాగే ఈ వీడియోలో మీకు ఎంతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రథసప్తమిని సూర్యగ్రహంతో సమానమైన రోజు కాబట్టి దీన్ని సూర్యుడు పుట్టినరోజు అని కూడా అంటారు. అయితే ఈ రథసప్తమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకులు మాత్రం తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు అనేది వింటారు. ఒక గంటలో అపార ఐశ్వర్యయోగం కూడా సిద్ధిస్తుంది. మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలని తొలగిపోయి ఆ సూర్యభగవాని ఆశీస్సులు మీ ఇంట్లో అందరికీ కూడా నేరుగా అందుతాయన్నమాట. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేయండి. మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకపోతే మీకు అసలు ఈ సూర్యగ్రహణం అంటే ఏమిటి, ఈ రథసప్తమి ఎలా వచ్చింది, సూర్యుడు పుట్టినరోజుని ఎందుకు అంటారు, అసలు ఈ రోజుని ఏం చేస్తే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయి, ఎలాంటి పాపాలు తొలగిపోతాయనేది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు మీకు మొత్తం తెలుస్తుందన్నమాట. ఇక ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు అనేది ఖచ్చితంగా కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఇంత పవిత్రమైన రోజున ఈ రథసప్తమి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జనవరి 25 రథసప్తమి కాబట్టి అది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ సప్తమి నాడు మన హిందువులందరూ కూడా రథసప్తమిని జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం మన సూర్య భగవానుడిదే. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తారు, అంటే పిలుస్తారన్నమాట. హిందూ పురాణాల ప్రకారం, పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుని పుట్టినరోజని, అందుకే ఆ రోజున రథసప్తమిగా మన భారతీయులందరూ కూడా పండగ చేసుకుంటారు. ఇక సకల జీవకోటి రాసులందరికీ కూడా వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఆ రోజే అని అందరూ కూడా నమ్ముతారు. ఇక రథసప్తమి రోజున బంగారం కానీ వెండి కానీ రాగి కానీ దానం చెయ్యాలి. కానీ ఈ రోజుల్లో మన బంగారం రేటు ఎంత ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఎలా దానం చేస్తారో మనకు తెలియదు. కానీ ఆ రోజున దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక రథసప్తమి రోజున ఎవరైనా కానీ ఉపవాసం ఉండి సూర్యవ్రతమును అంటే రథసప్తమి వ్రతము చేస్తే ఆ సూర్యభగవాను అనుగ్రహంతో ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని మన పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఇక ఈ సౌర్యమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు రథసప్తమిగా పరిగణిస్తారన్నమాట. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు కాబట్టి సూర్యభగవానుడు ఈ పుణ్యదినాన జన్మించడం వలన సూర్యదేవుని జయంతిగా పేర్కొంటారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని సూర్య సప్తమని, అచల సప్తమని, మహాసప్తమని, సప్తసప్తమని ఇలా అనేక రకాల పేర్లతో జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఊరిలో ఒక్కోలాగా. ఇక పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఒకసారి ఈ వ్రతం విధానాన్ని, వ్రత ఫలితాన్ని గురించి అడిగిన శ్రీకృష్ణుడు ఒకసారి ఇలా వివరించాడు. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడనమాట. ఏమని అంటే, పూర్వకాలంలో కంబోజ దేశమున యశోద ధర్మరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడట. ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధుల కారణం ఏమిటి అనేది తెలియక ఆ రాజు బ్రాహ్మణుని అడిగాడంట. అప్పుడు బ్రాహ్మణులు రాజుగారితో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వ్యయసుడు.
రథసప్తమి మహోత్సవం వలన మీకు జన్మించాడనమాట. అంటే మీరు రథసప్తమి వ్రతం చేయడం వలన ఆయన మీకు జన్మించాడనమాట. లోబి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యాడని చెప్పాడనమాట. దీనికి పరిహారం అడిగితే రాజుగారు అప్పుడు బ్రాహ్మణులు ఇలా చెప్పారు: ఏ వ్రతం ఫలితంగా ఇతడు మీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతంను చేస్తే పాపలను నశించి చక్రవర్తి అవుతాడని ఋషులు బ్రాహ్మణులు చెప్పారన్నమాట. అలా చెప్పగానే రాజు అలాగే చేశాడు. దీంతో ఆ రాజుకు తగిలిన శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఇలా శ్రీకృష్ణుడు పరమాత్ముడికి తెలిపాడనమాట. ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుందట. ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమనే రథసప్తమని చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యోదయానికి ముందుగానే, అంటే సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడి ఆకులను 7 చిన్న రేగి పండ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపైన కానీ లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారన్నమాట. ఇలా స్నానం చేయడం వలన ఆరోగ్యాలు సిద్ధిస్తాయని, 7 జన్మల పాపాలు తొలగిపోతాయని అందరూ కూడా మన పుణ్యాల్లో చెప్తూ ఉన్నారు, ఋషులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడి ఆకులతో రేగి పండ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు తొలగిపోయి, అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైన పాపాలు చేస్తాడనమాట. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి రోజున చేసే స్నానంలో తొలగిపోతాయట. ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే, ఈ జన్మలో చేసిన పాపాలు జన్మంతరాలు చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, వాక్యతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఇలాగా 7 రకాల పాపాలు అనేది రథసప్తమి స్థానంలో హరించుకుపోతాయంట. అసలు జిల్లేడి ఆకులను రేగి పండ్లను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో కూడా చాలామందికి తెలియదు. రేగిపళ్ళు సూర్యకిరణాల్లోని జ్ఞానశక్తిని నిలువ ఉంచుతాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలో ఉన్న విద్యుత్ శక్తి నీళ్ళలోని కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. ఈ సృష్టిలో సూర్యుడిని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడి చెట్టు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి 3 చెంబులు నీటిని ఆ జిల్లేడి ఆకు రేగిపళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్లా గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగిపళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుందన్నమాట. అలాగే మెదడును కూడా చల్లపరుస్తుంది. ఇక జిల్లేడు ఆకును అర్కప్రతం అని, రేగి పండ్లను అర్కఫలం అని కూడా పేర్లు ఉన్నాయి. ఎందుకని అంటే సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంది కాబట్టి. అందువలన జిల్లేడి ఆకులు రేగిపళ్ళు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం అన్నమాట. ఇక 7 రకాలుగా 7 జిల్లేడి ఆకులు సూర్యుడికి ప్రధానంగా ఉన్న 7 రకాలుగా మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపాలను కూడా 7 రకాలైన వ్యాధుల్ని కూడా నశింపచేస్తాయన్నమాట ఈ జిల్లేడి ఆకులు. అలాగే ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఈ ఆకుల్లోని నిలువ చేయబడిన శక్తి శిరోభాగంలోనికి సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుందన్నమాట. దీని వలన మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువు ముందు రోజే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగడం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువలన వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడి ఆకుల స్నానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన
జిల్లేడు ఆకులో ఉండే ఔషధ గుణాలు మన శరీరాన్ని తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారన్నమాట. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రాలు కూడా నిర్ధారణ చేశాయి. ఇక రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పండ్లను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి. కుదరని వాళ్ళు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు, మీకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక 7 ఆకులు 7 పండ్లు దొరకని వారు కనీసం ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండ్లు అయినా సరే శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యథా జన్మ కృతం పాపం మయా జన్మస్సు జన్మస్సు తన్మే రోగం చ శోకం చ మకారి హంతు సప్తమి అనే శ్లోకాన్ని చదవాలన్నమాట. మళ్ళీ అలాగా చదివితే 7 జన్మల్లోని రోగాలు శోకాలు తొలగిపోతాయి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మానికి తోరణంలాగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని మీరు మీ గుమ్మానికి కట్టుకోవాలి. అలాగే ఈ ఆకుల్ని తోరణంగా చేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నీళ్లను రావి చెట్లకు సమర్పించి ఆ తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకొని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక పసుపు దారంలో ఈ ఆకుల్ని తోరణాలుగా కట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టుకోవాలన్నమాట. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పండితులు చెప్తున్నారు. ఇలా కట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుందన్నమాట. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖము, కష్టాలు, వాస్తు దోషాలు, అనారోగ్య సమస్యలు ఇటువంటి అన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదతో తొలుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. ఈ ఆకులు విషగాలను, కాలుష్య పరిమితమైన గాలులను శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలను అందిస్తాయన్నమాట. ఇక రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషిస్తాడనమాట. ఇక సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. వృక్షాల్లో కల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనది అని శ్రీమద్ భగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. రావి చెట్లను విష్ణు నివాసంగా పరిగణిస్తారు. స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికి ఎక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమైన ఈ రావి చెట్టు అని శాస్త్రాలు చెప్తున్నాయి. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయన్నమాట. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. రావి చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ కూడా రావి చెట్టుని మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. తద్వారా మీరు మంచి శుభ ఫలితాలనైతే పొంది సంతోషంగా హాయిగా జీవిస్తారన్నమాట. తెలుసుకున్నారు కదండి. సమానమైన అంటే రథసప్తమి రోజున సూర్యగ్రహణంతో సమానమైన రోజు కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ ఆకు మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా కట్టండి. మీకు ధనయోగం అనేది కలుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.